తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఒక బీసీ వాదం అనే అంశం ప్రజల్లోకి గ్రామీణ స్థాయి నుంచి పట్టణాల వరకు బలంగా వెళ్ళింది. ఇదే ఇప్పుడు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తుంది తెలంగాణ రాష్ట్రంలో. దీనికంతా కారకులు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించి నేడు ప్రజాప్రభుత్వం ఏర్పాటులో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పాత్ర కీలకంగా ఉందన్నది జగమెరిగిన సత్యం. మరి మల్లన్న గారు అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఆ విధంగా ఫైట్ చేశారు. మరి ఇప్పుడు ఒక్కొక్క రూపంలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు జనాన్ని చైతన్యపరుస్తున్నారు. ఇప్పుడు 2028 రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలదే రాజాధికారం గొంతెత్తి చెప్పుతూ ఇక ఇదే చివరిసారి రెడ్డి అంటే అగ్రవర్ణాల సామాజిక వర్గాల నుండి ఈయననే చివరి ముఖ్యమంత్రి అని చెబుతూ బహిరంగ సభలు నిర్వహిస్తూ ప్రజల్ని చైతన్యపరుస్తున్నారు. మరి ఈ విధంగానే ఉమ్మడి పాలమూరు జిల్లాలో రేపు బీసీ రాజకీయ చైతన్య సభ నిర్వహిస్తున్నారు. మరి ఆ విధంగానే మరి ఆ కార్యక్రమాలు ఏ విధంగా చేస్తున్నారు, మల్లన్న గారు ఇక్కడ ఈ సభకు రాబోతున్నారు, మరి జనం ఏ విధంగా తీసుకురాబోతున్నారు అనే అంశాలపైన మరి ప్రస్తుతం మనకు బీసీ సమాజ్ రాష్ట్ర అధ్యక్షుడు సూర్యారావు గారు ఉన్నారు. అదేవిధంగా మన ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ గారు ఉన్నారు. ముఖ్యంగా తీన్మార్ మల్లన్న టీం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు రవి ముద్రాజు కూడా ఉన్నారు. పెద్దలు మైత్రి యాదవ్ గారు కూడా ఉన్నారు. మరి వారి దగ్గర కూడా అడిగి తెలుసుకున్నాం మరి రేపు జరిగే కార్యక్రమాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోతున్నారు అనే అంశంలో. ఉమ్మడి పాలమూరు జిల్లాలో బీసీ రాజకీయ చైతన్య సభ నిర్వహిస్తున్నారు. మరి ఆ సభకు జనాలు ఏ విధంగా రాబోతున్నారు, బీసీలు అన్ని పార్టీలకు ఖచ్చితంగా నాయకులు రాబోతున్నారా, జనాలు రాబోతున్నారా, మరి ఏ విధంగా మల్లన్న గారు రాకతోనే ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు ఇక్కడ? అంటే ఫస్ట్ టైం మల్లన్న మహబూబ్నగర్ జిల్లాకు అతను రిజైన్ చేసిన తర్వాత రావడం మహబూబ్నగర్కు. మాకున్న సమాచారం మేరకు దాదాపుగా మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి అన్ని బీసీ కుల సంఘాలని బీసీ సమాజ్ ద్వారా ఇతర కుల పెద్దల ద్వారా మీ అందరినీ కూడా కలవడం జరిగింది. రేపు స్వచ్ఛందంగానే మల్లన్నను చూడడానికి, మల్లన్న మాట వినడానికి, బీసీ వాదాన్ని ఏ విధంగా గ్రామాల్లోకి తీసుకుపోవాలో మల్లన్న ఇచ్చే మెసేజ్ ద్వారా దాని మీద స్వచ్ఛందంగా కదులుతున్నారు జనాలందరూ కూడా. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి బోయ సామాజిక వర్గం కానీ, కుర్మ కానీ, ముదిరాజు కానీ పార్టీలకు అతీతంగా ఈ కుల సంఘాలన్నీ కూడా రేపు దాదాపుగా ఈ జిల్లాలో ఉమ్మడి జిల్లాలో 50 నుంచి 55 బీసీ కులాలు ఉన్నాయి. ఆ 50 నుంచి 55 బీసీ కులాలకు సంబంధించిన అందరూ కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. మేము విలేజ్లకు పోయినప్పుడు, మండలాలకు పోయినప్పుడు మేము తప్పనిసరిగా వస్తాం, మీరేమి అరేంజ్ చేయాల్సిన అవసరం లేదు, మేము మల్లన్నను చూడడానికి, వాదాన్ని మా గ్రామాన్ని తీసుకొచ్చుకోవడానికి మేము వచ్చి తప్పనిసరిగా సభను సక్సెస్ చేస్తాం అన్న ఇంటెన్షన్తో గ్రామాలలో వాదం పట్టుకొని ముందు మల్లన్నను కలవడానికి వచ్చే ప్రయత్నంలో వాళ్ళు వీళ్ళలో అక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోవడానికి కారకుడు కేవలం ఒక్కడై ఒక క్యూనిస్ ద్వారా వేదిక చేసుకొని రాష్ట్ర ప్రజల చేతనం చేసి ప్రభుత్వ మార్పులో కీలక పాత్ర పోషించడం అనేది జగమెరిగిన సత్యం. అదేవిధంగా ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రచార కమిటీ కన్వీనర్గా ఉంటూ జనాలను కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా మమేకం చేస్తూ వచ్చారు. ప్రభుత్వ ఏర్పాట్లో ఆయన కూడా పాత్ర పోషించారు. మరి ఇప్పుడు బీసీ ప్రజల్ని చైతన్యపరుస్తూ బీసీ వాదాన్ని ఆ పార్టీలో ఉంటూ బీసీ అంటే రాజ్యాధికారం బీసీలకు రావాలి, 2028 ఎన్నికలే దానికి నాంది పలకబోతున్నాయని చెబుతూ వస్తున్నారు. మళ్ళీ ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీలో ప్రచార కమిటీ కన్వీనర్గా అదేవిధంగా ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. మరి కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ అంశాలు లేవనెత్తినప్పుడు బీసీ కులగణాల్లో బీసీ జనాల సంఖ్య తక్కువ చూపిస్తున్నారని ప్రశ్నించినందుకు మల్లన్న గారిని కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ చేశారు. మరి దాన్ని మీరు ఏ విధంగా భావిస్తున్నారు? మల్లన్న గారు ఫస్ట్ కాంగ్రెస్ పార్టీలో పోవడానికి రాహుల్ గాంధీ ఇచ్చిన నినాదం సామాజిక న్యాయం. ఆ కోణంలో మల్లన్న గారు కాంగ్రెస్ పార్టీలో పోవడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి 10 సంవత్సరాల పాలనకు చరమగీతం పాడి ప్రజాపాలన కింద తెచ్చినట్టు. కానీ ఇక్కడ కాంగ్రెస్ అంటే రెడ్డి అంటే కాంగ్రెస్ అనేది త్వరలోనే బయటపడింది. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఫామ్ చేసిన తర్వాత దాదాపు 1 ఇయర్ లోపే వాళ్ళది ఏదో బయటపడింది. కాబట్టి మల్లన్న వచ్చిన సామాజిక వర్గం నుంచి నా వర్గాలకు నేను ఇప్పటి వరకు చేసింది చాలు, నా వర్గాలను నేను మేల్కొలపాలి, నా వర్గాలను నేను పాలనలో భాగస్వామ్యం చేయాలన్న దాని మీద కులగణని రేజ్ చేసినాడు. ఫస్ట్ కులగణలో వాళ్ళు హైకమాండ్ మెప్పు కొరకు ఎన్నో రకాలైనటువంటి జిమ్మికులు చేసినా కూడా తప్పులు తరగగా అది బయటకు వచ్చింది. కాబట్టి అది హైకమాండ్ కూడా ఓర్చుకోలేదు, అది హైకమాండ్ కూడా ఒప్పుకోలేదు.
దాన్ని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ వాళ్ళు రీసర్వే అన్నారు. రీసర్వేను కూడా వాళ్ళు కొన్ని కారణాలు వాళ్ళ జనాభాని ఎక్కువ చేయించుకోవడానికి ఈడబ్ల్యూఎస్ని స్ట్రెంథన్ చేసుకోవడానికి కులగణన జరిగింది తప్ప తెలంగాణలో పేదలకు న్యాయం కొరకు, పేదల సంక్షేమం కొరకు, పేదల సంపాదనను పంచడానికి, భాగస్వాములు చేయడానికి ఆ కులగణన ఉపయోగపడలేదు అనేది తీన్మార్ మల్లన్న గారి వాదన. అది అంతా సమాజం అంతా మెచ్చింది. ఆయన ఏదైతే క్వశ్చన్ రేజ్ చేసినాడో ఆ క్వశ్చన్ సమాజం అంతా మెచ్చింది. అది ఎక్కువగా బీసీలకు నష్టం జరిగేది ఉన్నది కాబట్టి తన వర్గాలకు నష్టం జరిగితే నేను ఒప్పుకున్న కాన్సెప్ట్తో మల్లన్న గారు ఇప్పుడు ఎప్పుడైతే 10 సంవత్సరాల పాలన మీద యుద్ధం చేసినాడో ఇప్పుడు నా వర్గాలను పాలనలో భాగస్వామ్యం చేసుకోవడానికి నేను యుద్ధం చేస్తా అంటున్నాడు, వస్తున్నాడు. ఎక్కడ పోయినా కూడా బ్రహ్మరథం పడుతున్నాడు. అందులో భాగంగానే రేపు 9వ తారీఖు నాడు మహబూబ్నగర్ టౌన్లో జరగబోయే సభకు మేము చాలా మండలాలు తిరిగినాము, చాలా నియోజకవర్గాలు హెడ్ క్వార్టర్ తిరిగినాము. చాలా మంచి రెస్పాన్స్ ఉన్నది. వాళ్ళే స్వచ్ఛందంగా వస్తున్నారు. రేపు తప్పనిసరిగా 100% సభ సక్సెస్ అవుతుంది. మల్లన్న గారి మెసేజ్ని గ్రామ స్థాయికి తీసుకుపోవడానికి భవిష్యత్తులో వచ్చే స్థానిక సంస్థలలో మల్లన్న గారి వాదన, బీసీ వాదన తప్పనిసరిగా నిలబడుతుంది చెప్తున్నారు. ఇప్పుడు ఉమ్మడి మామనాడు జిల్లా తీన్మార్ మల్లన్న టీం అధ్యక్షుడు ఇది ఒక సవాల్గా మారింది. ఎందుకంటే గత 3 సంవత్సరాల క్రితం ఇక్కడ ఎమ్మెల్సీ అంటే ప్రస్తుత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు ఇక్కడ సభ నిర్వహించారు. ఇక్కడ కన్వీనర్ ఆధ్వర్యంలో రవి ముద్రాజ్ కన్వీనర్ ఆధ్వర్యంలో ఇక్కడనే ఒక సభ నిర్వహించారు. మళ్ళీ ఆ సభలో కూడా కొంత డిస్టర్బెన్స్ జరిగింది. మరి ఇప్పుడు రవి ఇప్పుడు ఈ సభ నిర్వహిస్తున్న ఒక ఛాలెంజ్ తీసుకొని ఎట్లా అనిపిస్తుంది మీకు? ఛాలెంజ్ అనిపిస్తుందా? చాలా గొప్పగా అనిపిస్తుంది అన్న. సో తీన్మార్ మల్లన్న లాంటి గొప్ప నాయకుడు ఈరోజు బీసీల పక్షాన నిలబడినందుకు చాలా కృతజ్ఞతలు. ఇంకోటి ఏంది, ఇంతకుముందు మేము గత 5 సంవత్సరాల నుంచి మేము తీన్మార్ మల్లన్న టీంలో పనిచేస్తున్నా. సో గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా తీన్మార్ మల్లన్న గారు ఈరోజు మన మామనార్లో హైటెక్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో మీటింగ్ పెడితే కూడా మా పైన అక్కడ ఉన్న ప్రభుత్వం కూడా దాడి చేయడం జరిగింది. అంటే అప్పటికే మల్లన్న అంటే భయపడిపోతుండే ప్రభుత్వాలు. అంటే ఆ రేంజ్ లో మల్లన్న ఉండే. అట్లాంటి మల్లన్న ఎప్పటికైనా మహబూబ్నగర్లో మల్లన్నతో సక్సెస్ఫుల్ గా మీటింగ్ నిర్వహించుకోవాలని చెప్పి నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా. సో అది ఈ రోజు మల్లన్న మన ఇక్కడ జిల్లా కార్యాలయం మహబూబ్నగర్లో ఓపెన్ చేసుకోవడం జరుగుతుంది. సో అదే విధంగా బీసీల పక్షాన కూడా తీన్మార్ మల్లన్న గారు వాయిస్ వినిపించాలనే ఒక ఉద్దేశంతో ఒక బీసీ బిడ్డగా సో బీసీల పక్షాన తీన్మార్ మల్లన్న గారు ఉండాలని చెప్పి ఈరోజు మనం క్రౌన్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో మీటింగ్ కూడా నిర్వహిస్తున్నాము. చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాము. మా మామనార్ జిల్లా నుంచి కూడా ఒక బీసీ నేత ఈరోజు బీసీల పక్షాన నిలబడినందుకు చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాము. అది రేపు ఎలాంటి కార్యక్రమాలు చేయబడుతున్నాడు? మల్లన్న గారు ఎన్ని గంటలకి ఇక్కడ రాబోతున్నారు? మరి వచ్చే సమయంలో మీరు ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు? అంటే స్వాగతం కానీ, మానీయుల విగ్రహాలకు కులమాలలు కానీ అలాంటి కార్యక్రమాలు ఏమైనా చేపిస్తున్నారా? అదే మల్లన్న గారు మనకి ఇక్కడ 9 గంటల వరకు ఇక్కడ మహబూబ్నగర్లో ఉండడం జరుగుతుంది. సో మహబూబ్నగర్ నుంచి అక్కడ ఉన్న కొందరు మానీయులకు పూలమాలలు అర్పణ చేసి తర్వాత ఇక్కడ మన తీన్మార్ మల్లన్న గారి జిల్లా కార్యాలయము ఓపెనింగ్ ఉంటుంది. సో ఇక్కడ జిల్లా కార్యాలయం ఓపెనింగ్ తర్వాత ఒక ర్యాలీగా 500 మందితో ఒక ర్యాలీ కుల సంఘాలతో అందరితో కలిపి ఒక ర్యాలీ నిర్వహించి ఆ విధంగా రైల్వే స్టేషన్ మీదుగా మెట్టుగడ్డ టు రైల్వే స్టేషన్ మీదుగా తెలంగాణ చౌరస్తా మీదుగా క్రౌన్ గార్డెన్ ఫంక్షన్ హాల్కి మేము ర్యాలీగా తీసుకుపోవడం జరుగుతుంది. సో భారీ స్థాయిలో కుల సంఘ నాయకులు, విద్యార్థి సంఘాలు అందరూ మా తీన్మార్ మల్లన్న టీం సభ్యులందరూ కూడా భారీ స్థాయిలో ఘన స్వాగతం పలకడానికి మేము సిద్ధంగా ఉన్నాం. చైతన్యం చేయాలని చెప్పి, రాజకీయ చైతన్యం చేయాలని చెప్పి వారిని ముందుకెళ్తున్నారు. మళ్ళీ శ్రీనివాస్ సాగర్ ద్వారా కూడా అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పండి, ఏ విధంగా మీరు ముందుకెళ్తున్నారు? ఏ విధంగా రేపు జరిగే కార్యక్రమాన్ని మీరు పాల్గొబోతున్నారు? ఏ విధంగా సక్సెస్ చేయాలనుకుంటున్నారు? నమస్కారం అన్న. తీన్మార్ మల్లన్న సస్పెన్షన్ గురైన తర్వాత తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా మహబూబ్నగర్ జిల్లాలో బీసీ రాజకీయ చైతన్య వేదిక సభను ఏర్పాటు చేసుకుంటున్నాం. ఈ సభకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున రేపు బీసీ బాంధవులు అందరూ రేపు హాజరవుతున్నారు. అన్ని కుల సంఘాలు, ప్రజా సంఘాల నాయకులతో మమేకమై మేము పూర్తి స్థాయిలో అందరిని కలుపుకొని పోయి రేపు సభను జయప్రదం చేయాలని చూస్తున్నాం. ఎందుకంటే ఈరోజు బీసీల పక్షాన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ ప్రజా గొంతుకగా ఈరోజు గ్రామాన బీసీ భావజాల వ్యాప్తిని బలంగా వినిపించిన వ్యక్తి తీన్మార్ మల్లన్న. అటువంటి వ్యక్తి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక బీసీలకు ఐకాన్గా మారాడు. అతడు ఏదైతే భవిష్యత్తు బీసీల రాజ్యాధికారం కొరకు ఏ విధంగా అయితే ముందుకెళ్తున్నాడో దానికి మా పూర్తి సహకారం ఉంటుంది. రేపు భవిష్యత్తులో అతను తీసుకునే నిర్ణయాలకు మేము కట్టుబడి ఉంటాం. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మేము ఒకటే బీసీ సమాజానికి పిలుపునిస్తున్నాం. రేపు జరగబోవు బీసీ జనచైతన్య యాత్ర మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాలోనే బీసీల
బలం ఏంటో బీసీల సత్తా ఏందో నిరూపించుకోవడానికి రేపు తార్కాణంగా రేపు బీసీ చైతన్య వేదిక సదస్సు నిలబోతుందని ఘంటాపథంగా చెప్తున్నాం. ఇప్పుడు మల్లన్న గారు ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల ఎన్నికల్లో ఎమ్మెల్సీగా గెలిచి ఆయన సత్తా చూపెట్టారు. అక్కడ మళ్ళీ ఇక్కడ నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో, మెదక్ ఉమ్మడి జిల్లాలో బీసీ వాదంతో పట్టభద్రుల ఎన్నికల్లో కూడా బీసీ వాదంతో జరిగిన ఎన్నికల్లో ఓటు బ్యాంక్ ఏ విధంగా వచ్చిందో చెప్పనక్కర్లేదు. ఈ విధంగానే మరి అక్కడ అన్ని జిల్లాల నుంచి అక్కడ ప్రభావితం చేసినట్టు రేపు ఉమ్మడి పాలమూరు జిల్లాలో మల్లన్న గారు రావడంతో ఈ జిల్లాలో బీసీ వాదం ఏ విధంగా ప్రభావితం కాబోతుంది అనేది రేపు తెలియబోతుంది. అయిపోయింది ఇప్పుడు పాలమూరులో బీసీలకు అందరికీ ఒక ఐకాన్ మనకు ఉన్నాడు. ఎవరు మల్లన్న ఉన్నాడు. మల్లన్న మనం సపోర్ట్ చేస్తే మనకు బీసీల బతుకులు బాగుపడుతుంది. 70 సంవత్సరాల ఏళ్ళు మనకు రాజ్యాధికారం లేదు కాబట్టి మల్లన్నతోనే అయితే అని అందరూ కోరుకుంటాం. గత అసెంబ్లీ సమయంలో ఇదే తీన్మార్ మల్లన్న గారు ఇక్కడ వచ్చి ఇక్కడ ప్రచారం చేసి సుమారు ఉమ్మడి పాలమూరు జిల్లాలో 5 మంది ఎమ్మెల్యేల గెలుపులో ప్రధాన పాత్ర పోషించారు. మరి మొత్తానికి ఇప్పుడు ఉమ్మడి మామనాడు జిల్లాలో రెడ్డి సామాజిక వర్గం నుంచి అధికంగా ఉన్నారు. మరి మల్లన్న గారు రేపు జరగబోయే ఈ బీసీ రాజకీయ చైతన్య సభ ద్వారా ఆ పాలకుల పైన ఏమైనా ఎఫెక్ట్ చూపగలుగుతుందా? బీసీలు చైతన్యం కాగలుగుతున్నారా? చూపుతుందండి. ఎందుకు చూపుతుందంటే పాలమూరులో బీసీ నియోజకవర్గాలు ఇవి దాదాపు 8 నుంచి 10 స్థానాలు బీసీలవి, 2 మాత్రం ఎస్సీలవి. మెజారిటీ పీపుల్స్ బీసీలు. కానీ ఇక్కడ ఏమైంది, ఎవరెవరినో లోకల్లో కాకుండా వేరే వాళ్ళని తెచ్చిపెట్టి గెలిపించుకొని ఒక సామాజిక వర్గమే 12 మంది 10 మంది వాళ్ళే ఉన్నారు. 2 మాత్రమే ఒక బీసీ వాగిడి సిటీ అయితే ఒకరు, ఇక్కడ శాసనసభ ఎమ్మెల్యే ఎల్లపల్లి శంకర్ ఇద్దరే ఉన్నారు. కానీ ఇక్కడ మాకు అన్యాయం జరిగింది. ఎందుకంటే బీసీల సిటీవి బీసీలకు ఇవ్వలేకపోయింది ఏ పార్టీ అయినా కూడా. ఇప్పుడు ఈ సభ ద్వారా బీసీలకు అనేది ఇవ్వాలనేది ప్రతి పార్టీ ఆలోచిస్తుంది. ప్రతి పార్టీకి బీసీలకు రాజకీయంగా టికెట్లు వీళ్ళకి ఇస్తేనే గెలుస్తారు అనేది బీసీ ఓసీ అనేది వస్తుంది. మన 60% మనం ఉన్నాం బీసీలము. 60% కావాలంటే 42% రిజర్వేషన్ కూడా మల్లన్న ద్వారానే ప్రజల ద్వారానే అసెంబ్లీలో పెట్టి పార్లమెంట్కి పంపుతున్నారు. ఇవన్నీ కూడా ఎవరితున్నాయి. ప్రతి పార్టీ బీసీ వాదం ఎందుకు ఎత్తుకుంటుంది, ప్రతి పార్టీ బీసీ ఎందుకుంటుందంటే మల్లన్న ఐకాన్. కాబట్టి ఈ మల్లన్న సభ అనేది ఈ పాలమూరులో ఎప్పుడు కూడా ఈ బీసీ వాదం చూడన్నారు. ఇంకోటి సస్పెండ్ అయిన ఫస్ట్ గారి పాలమూరుకు వస్తున్నాడు కాబట్టి పాలమూరు ప్రజల యొక్క మద్దతు, పాలమూరు యొక్క జనాదరణ ఎలా ఉంటుందో మీరు చూపిస్తామండి. ఓకే, ఇది చెప్తున్నారు. ఇప్పుడు ఉమ్మడి మామనాడు జిల్లా తీన్మార్ మల్లన్న టీం అధ్యక్షుడు ఇది ఒక సవాల్గా మారింది. ఎందుకంటే కానీ కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ ఏ పార్టీలు కానీ ఎవరిదెంతో అంత వాటా ప్రకారం మీరు పంచండి. రాజ్యాంగంలో రాసింది, ఏమని రాసింది, జనాభా ప్రాతిపదికన ఎవరి వాటా వాళ్ళు తీసుకోవాలని చెప్పేసి అని. ఇవాళ ఏముంది, మా వాటాను వాళ్ళు దొంగిలిస్తున్నారు. ఇన్నాళ్ళు మేము మేలుకోలే. ఈ పోరాటం గతంలో తెలంగాణ ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు కోసం జరిగిన పోరాటంలో కనిపిస్తుందా అన్న? ఇదే బీసీలు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారు. ఎందుకు పాల్గొన్నారు? మన సంపద విదేశాలు దోచుకోపోతున్నారు అని చెప్పేసి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని స్వాతంత్రం సాధించుకున్నాం. కానీ 70 ఏళ్ళ నుంచి కూడా మాకు న్యాయం జరగలేదు. తర్వాత తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాం. తెలంగాణ మేమే సాధించుకున్నాం. కానీ తెలంగాణ ఉద్యమంలో కూడా మాకు న్యాయం జరగలేదు. ఇప్పుడు సామాజిక తెలంగాణ కోసం, సమానత్వ న్యాయం కోసం రెడీగా ఉన్నాం. ఈ ఉద్యమం చేయడానికి రెడీగా ఉన్నాం చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇది వరకు ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు కోసం ఎంతో మంది బీసీలు, దళిత వర్గాలు బలిదానాలు ఎంతో మంది అయ్యారు. అదేవిధంగా ఆత్మగౌరవ తెలంగాణ కోసం కూడా ఎంతో మంది కేసుల పాలయ్యారు, ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. మరి నెక్స్ట్ సామాజిక తెలంగాణ, ఈ సామాజిక తెలంగాణ ఏర్పాటు లక్ష్యంగా 2028 ఎన్నికల్లో బీసీ రాజ్యాధికారం రాబోతుంది. బీసీ రాజ్యాధికారం లక్ష్యంగా చేసుకొని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు రాబోతున్న ఈ ఉద్యమానికి అందరూ తోడు అవుతూ రాబోయే 2028లో బీసీ రాజ్యాధికారం సాధిస్తామని కాన్ఫిడెన్స్ తో బీసీ వర్గాల ప్రజలు, బడుగు బలహీన వర్గాల ప్రజలు కూడా అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. మరి ఇది రేపు జరిగే కార్యక్రమంలో కూడా ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు రాబోతుండడంతో ప్రత్యేక కార్యక్రమాలు చేస్తున్నారు. అటు టీం కన్వీనర్ కానీ ఇక్కడ బీసీ సంఘాల నాయకులు కూడా అనేక ఏర్పాట్లు చేశారు. ఇది ఔట రాజశేఖర్, ఉమ్మడి మామనాడు జిల్లా క్యూ న్యూస్ ఇన్ఛార్జి, బ్యూరో చీఫ్.